రాష్ట్రంలో 81% వరకు పోలింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చిట్ చాట్ లో చెప్పారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైంది. 0.6% పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% పోలింగ్ నమోదైనట్లు అంచనా. 1.2% పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.4% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ చంద్రన్, నిన్న జరిగిన పోలింగ్ కి సంబంధించి ఓవరాల్ గా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని చెప్తున్నారు? అంటే గతసారితో పోలిస్తే ఈసారి ఆ పర్సెంటేజ్ పెరిగిందా? ఏమంటున్నారు సీఈఓ? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. గతంలో చూస్తే కనుక 2019లో చూస్తే 79.2% నమోదైంది. అయితే 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపితే కనుక 79.8% నమోదైంది. అయితే ఈసారి దానికంటే ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ఉత్సాహం చూపడంతో ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారం, అంటే ఎన్నికల కమిషన్ వేసినటువంటి అంచనా ప్రకారము 78.2% నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ 1.2% ఉన్నాయి. ఇవన్నీ కలిపితే కనుక 79.4%. ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. చాలా చోట్ల నుంచి కూడా ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అవన్నీ వస్తే కనుక 81%కి పైగా దాటే అవకాశం ఉందని చెప్పేసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేయడం జరుగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక తాము 82% ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకురావాలని చెప్పేసి కృషి చేశామని, అయితే తమ అంచనాలకు తగ్గట్టుగానే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి ముఖేష్ మీనా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ డే మారిన తర్వాత ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏదైతే ఇంకా డేటు ఫిక్స్ చేయడము ఇవన్నీ కూడాను కొంత టెక్నికల్గా ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో 12 గంటలు దాటిన తర్వాత కూడాను 20 కేంద్రాల్లో ఈవీఎంలకు కొత్త పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 20 కేంద్రాల్లో కొత్త పెట్టి తర్వాత వాటికి మాక్ పోల్ నిర్వహించిన తర్వాత వాటిని నిర్వహించడం జరిగింది. ఆ కారణం చేత కూడా కొంత ఈ పోలింగ్ పర్సెంటేజ్ తెలుసుకోవడానికి ఆలస్యం అవుతుందని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. అయితే ఈ ఆలస్యానికి కారణం పలు రకాలుగా ఉంటా ఉన్నాయి. ఈ పలు చోట్ల వర్షాలు పడ్డము, తర్వాత కొన్ని చోట్ల గొడవలు జరగడము, ఈ కారణాల చేత కూడా ఈ పోలింగ్ కొంత ఆలస్యంగా జరగడం, మందకుండిగా జరగడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. నెల్లూరు, అరకు, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడిన కారణంగా పోలింగ్కు కొంత అంతరాయం కలిగింది. వర్షం పడిన కారణంగా కొంతమంది ఓటర్లు వెనక్కి వెళ్ళడము, తర్వాత మళ్ళీ రావడము, వర్షం ఆగిన తర్వాత మళ్ళీ రావడము, ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ అయితే కనుక కొంత మందకొడిగా జరిగింది. గొడవలు జరిగిన చోట కూడా ఓటర్లు భయభ్రాంతులకు గురిగయ్యి ఆయా పోలింగ్ స్టేషన్ల నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత సద్దుమణిగిన తర్వాత వచ్చి ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఇంకెక్కడే కానీ రీపోలింగ్ జరిగే అవకాశాలు లేవని చెప్పేసి ఆయన మనకు చెప్తున్నట్లుగా సమాచారం. అయితే ఆర్ఓలు దీనికి సంబంధించి మీటింగ్ తీసుకున్న తర్వాత అబ్జర్వర్ అక్కడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అబ్జర్వర్ ఇచ్చే రిపోర్ట్ను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఈఓ చెప్తా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలా అని చెప్పేసి అప్పీల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. బహుశా ఎక్కడే కానీ ఆ పరిస్థితి ఉన్నట్లుగా తమకు కనిపించలేదు అని చెప్పేసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఓటింగ్ ఆలస్యం జరగడానికి పలు రకాల కారణాలు కాగా కొన్ని చోట్ల మనం నిన్న పరిశీలిస్తే సాయంత్రం కూడాను, అంటే పోలింగ్ టైం ముగిసిన తరువాత కూడాను కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 200 నుంచి 400 మంది దాకా క్యూ లైన్లో కనిపించిన దృశ్యాలు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే అక్కడ మనకు ఆఫ్ ది రికార్డు మనకు అక్కడ ఒక ట్విస్ట్ జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మనకు అందినటువంటి సమాచారం మేరకు చూస్తే కొన్ని కాలనీల్లో రాజకీయ పార్టీలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు రాకపోవడానికి కారణం పరిశీలిస్తే కొన్ని కాలనీల్లో రాజకీయ పార్టీలు వాళ్ళకి డబ్బులు పంపిణీ చేయని కారణంగా వాళ్ళు అలకపూని ఓటు వేయడానికి రాలేదు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ ప్రతిమాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటుకు డబ్బులు సమర్పించిన నేపథ్యంలో వాళ్ళందరూ మూకుమ్మడిగా మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వేసుకునేందుకు క్యూలో నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు 6 గంటల లోపు వచ్చినా కూడా 6 గంటల తర్వాత కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 200 నుంచి 400 వరకు కూడా క్యూ లైన్లలో కనిపించిన దృశ్యాలు ఈ కారణం చేత కూడా ఉన్నాయని చెప్పేసి కొంత సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. ఆ కారణం చేత కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యం కూడా
అయినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ పోలింగ్ పర్సెంటేజ్ 81% దాకా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫైనల్ రిపోర్టు 3 గంటల ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి సిఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్ విజయచంద్రన్, అంటే ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఈ అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిందనేసి చెప్తున్నారు. అంటే ఫైనల్లో ఒక అవుట్పుట్ అన్నది ఏ సమయం వరకు విడుదలయ్యే అవకాశం ఉంది? నెల్లూరు, అరకు, శ్రీకాంతం ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడడం కారణంగా అక్కడ పోలింగ్ అంతరాయం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు వర్షం కారణంగా రాలేకపోవడం అయితేనేమి, ఈవినింగ్ టైంలో వాళ్ళు వచ్చి మళ్ళీ క్యూలో నిలబడడం కారణంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువ జరిగింది. అంతేకాకుండా కొన్ని చోట్ల గొడవలు జరిగిన ప్రాంతాలు ఉన్నాయి. పల్నాడు అయితేనేమి, తర్వాత తాడిపత్రి, అనంతపురము ఇటువంటి ప్రాంతాల్లో గొడవలు జరిగిన కారణంగా అక్కడ కూడా కొంత అంతరాయం ఏర్పడిన కారణంగా అక్కడ కూడా కొంత పోలింగ్ అనేది ఆలస్యం జరిగింది. ఈ కారణాలు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జరగడం వల్ల ఆలస్యమైంది. ఇప్పటికే అన్ని కూడాను సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్ రిపోర్ట్ ఇంకా వస్తూ ఉన్నాయి. ఆ ఫైనల్ రిపోర్ట్ అన్నీ వచ్చిన తర్వాత 3 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి తుది పర్సెంటేజ్ను విడుదల చేస్తామని చెప్పేసి సిఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎస్ విజయచంద్రన్, అలాగే నిన్న మనం చూస్తే కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కొంత చెదురుముద్ర ఘటనలు జరిగాయి. అలాగే ఈవీఎంలో కూడా కొంత సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అంటే రీపోలింగ్ కి సంబంధించి అంటే ఏమని చెప్తూ ఉన్నారు సిఇఓ? రీపోలింగ్ ఎక్కడా జరిగే అవకాశాలు లేవు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల కనుక అప్పీల్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ఈవీఎంలో ధ్వంసం జరిగిన చోట అయితే ఈవీఎంలో ధ్వంసం జరిగిన చోట ఆ ధ్వంసమైనటువంటి పగలగొట్టే ఈవీఎంలో డేటా భద్రంగా ఉంది. ఆ డేటా భద్రంగా ఉంది కాబట్టి పోలింగ్కి ఎటువంటి అంతరం కలగలేదు. ఏదైతే పగలగొట్టారో దానికి సంబంధించిన డేటాను పరిశీలించి ఆ డేటా సేఫ్గా ఉందని భావించిన తర్వాతనే దాన్ని డేటాను అంతటినీ సేఫ్గా పెట్టేసి ఆ తర్వాత కొత్త ఈవీఎంలను పెట్టి దాన్ని పోలింగ్ కంటిన్యూ చేసాము. కాబట్టి అక్కడెక్కడా కానీ పోలింగ్కు డిస్టర్బెన్స్ జరగలేదు. కాబట్టి ఆ పరిస్థితి లేదు అని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈరోజు రీపోలింగ్ మీద వచ్చినటువంటి విజ్ఞప్తుల మీద అక్కడ ఆర్ఓలు, పరిశీలకులు వీరందరూ కూడాను, అబ్జర్వర్లు వీరందరూ కూడాను దానికి సంబంధించిన ఒక మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఈరోజు దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే కనుక ఈరోజు ఖచ్చితంగా వస్తాయి. అయితే రీపోలింగ్ జరిగే అవకాశాలు ఏమాత్రం ఉండకపోవచ్చు అని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా చెప్తా ఉన్నారు. ఎస్ విజయచంద్రన్, అంటే కొన్ని దగ్గర మనం చూసాం ఇప్పుడు ఆ పోలింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఆ 6 తర్వాత వచ్చిన వాళ్ళని అయితే కొన్ని ఆ పోలింగ్ స్టేషన్ వద్ద అలో చేయలేదు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది కదా, మరి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లోకి 6 గంటల లోపుకు వచ్చి ఎవరైతే కనుక పోలింగ్ స్టేషన్ పరిధిలో క్యూ లైన్లో నిలబడతారో వారందరికీ కూడాను మరుసటి రోజైనా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది రూల్స్. ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడాను కొన్ని ప్రాంతాల్లో క్యూలో లైన్లో ఉండి తమ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకోవడం జరిగింది. ఆ కారణం చేతనే ఈ పోలింగ్ పర్సంటేజ్ కూడాను విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్లో టాప్లో ఉన్నటువంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. అది 81% వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అంచనా వేస్తున్నా కూడాను అది 81 దాటి ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ విజయచంద్రన్. somebody आज आप तो 1-2 बजे तक चलेगा नहीं